హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. మనకి మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి షూరా ఉంటుంది. తనేమో ఒక డీమన్ కింగ్ కూడా. తను ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ఆత్మలన్నీ కూడా తీసుకోవడానికి ఈ భూ ప్రపంచంలోకి అనేది వచ్చింటాడు. అలాగే తనకు ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. మొత్తం కూడా ఒక 1000 సోల్స్ అనేది తనతో పాటు తీసుకొని వెళ్ళాలి. లేకుంటే హీరో సూపర్ పవర్స్ అన్ని కూడా తిరిగి రావు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ తన భూలోకంలోకి అనేది వస్తాడు. అలా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామని తన అసిస్టెంట్ అని అడిగేసరికి అసిస్టెంట్ హీరో ఏమో ఇప్పుడు నీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక ముసలామె చనిపోతుంది. తన ఏజ్ వచ్చేసి 50 years ఉంటాయి. అలాగే తను క్లీనింగ్ చేస్తూ సడన్ లో నా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది, పద వెళ్దామని చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్, బాస్ మనం రాంగ్ అడ్రస్ కి వచ్చాం చూడండి, మనం ఇంకా 2 kilometers నడవాలని చెప్పేసరికి హీరో ఉండి ఎవరు నడుస్తారు పద అని చెప్పి హీరో ఒక్కసారిగా తన సూపర్ పవర్స్ వాడాలని చూస్తాడు. కానీ వాడిన వెంటనే ఒక్కసారిగా కింద పడిపోతాడు. అది చూసిన అసిస్టెంట్ ఏమో నవ్వు ఆపుకుంటూ, బాస్ మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు పనిష్మెంట్ ఉంది కాబట్టి అందుకని మీ పవర్స్ అన్ని కూడా సీల్ చేసేసారు. ఇప్పుడు మీరు కూడా అందరు మనుషుల్లాగా ఒక ఆర్డినరీ పర్సనే నడుచుకుంటే వెళ్ళాలని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా లేచి, అంటే ఇప్పుడు నీకు బాగా నవ్వొస్తుంది కదా, నువ్వు నా సైడే ఏంటని చెప్పి తను అక్కడి నుంచి అనేది తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి అనేది ఒక అమ్మాయి ఎదురుగా ఫేస్ మాస్క్ పెట్టుకొని అక్కడి నుంచి అనేది వెళ్తూ ఉంటుంది. హీరో తన వైపే చూస్తూ ఉండేసరికి ఏమైంది బాస్ అలా చూస్తున్నారని చెప్తూ ఉంటే, లేదు పద తను ఎక్కడో చూసినట్టు అనిపించిందని చెప్పి వాళ్ళని చనిపోయే ప్లేస్ కి వెళ్ళి చూసేసరికి వెంటనే డాక్టర్స్ రావడం, తన హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం చూసిన వెంటనే హీరో డెత్ నోట్ అనేది ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చూసేసరికి అక్కడ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. అప్పుడే 10 నిమిషాల క్రితం కనే చూపిస్తారు. తనకి వెంటనే ఎవరో ఫస్ట్ ఎయిడ్ చేసి తన హాస్పిటల్ తీసుకుని వెళ్ళినట్టు అనేది హీరో కనిపిస్తుంది. తను ఎవరో కాదనమాట, మన మెయిన్ లీడ్ హీరోయినే. తన పేరు వచ్చేసి యాన్ లీరా ఉంటుంది. తనకనేది స్లీపింగ్ లోన తనకి కొన్ని డ్రీమ్స్ అనేవి వస్తుంటాయి, అవన్నీ కూడా నిజమవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే రావడంతో తను 1 hour బ్యాక్ అక్కడికి వచ్చేసి ఆ 50 years ఆంటీని అనేది సేవ్ చేసి ఉంటుంది. అది అర్థం చేసుకున్న హీరో ఏమో తని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాయి. హీరోని క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. బాస్ మనం ఇప్పుడు అస్సలు పరిగెత్తలేం కాబట్టి తన గురించి వెతుక్కోవాల్సిందని చెప్పి ఆయన తనకి ఎలా తెలుస్తుంది బాస్ అని చెప్తూ ఉండేసరికి ఏమో నాకు తెలీదు, కానీ నిజంగానే తను ఎలాగైనా కనుక్కోవాలని హీరో గురించి అనేది ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ తన ఇంటికి వచ్చేసి, దేవుడా నన్ను క్షమించు, ఎందుకంటే మీరు చేసిన ప్లాన్స్ అన్ని కూడా కొంచెం చేంజ్ చేస్తున్నాను, అంతగాను నాకు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వద్దని చెప్పి తన వర్క్ అనేది వెళ్తుంది. ఎందుకంటే తను కూడా ఒక చిన్న వర్క్ అనేది చేస్తుంది. తనకి ఎంతో ఇష్టమైన కామిక్ స్టోరీస్ అనేది రాస్తూ అందులోనే తనకి ఇష్టమైన మెయిన్ లీడ్ గురించి తలుచుకుంటూనే బాగా వర్క్ చేస్తూ అలానే అక్కడ చిప్స్ తింటూనే నిద్రపోతుంది. అలా నిద్రపోయిన వెంటనే తనకు ఒక సడన్ లో కల వస్తుంది అనమాట. తను కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అనేది బార్కి వెళ్తే అక్కడ అనుకోకుండా ఒక పర్సన్ అనేది తన బెస్ట్ ఫ్రెండ్ ని కత్తితోటి అనేది పొడిచినట్టు తనకి చాలా బ్యాడ్ డ్రీమ్ అనేది వచ్చేస్తుంది. అది గుర్తు తెచ్చుకునే హీరోయిన్ వెంటనే ఒక్కసారిగా తనకి మెలకు వచ్చేసి, నిజంగానే నా కళ్ళన్నీ కూడా నిజమవుతున్నాయి, అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఆపదలో ఉందని చెప్పి తనకి అసలు నిజం కూడా చెప్పలేనని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వెంటనే తన ఫోన్ తీసుకుంటుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ కనే ఫోన్ చేస్తుంది. మరోవైపు మా హీరో కూడా తనకి ఇప్పుడు ఏదో పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నా కానీ ఇప్పుడు కొంతమంది చనిపోతున్నారని చనిపోయిన ప్లేస్లకు అనేది వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే, బాస్ ఇప్పుడు ఇదిగో ఈ అమ్మాయిని ఎవరో చాలా కిరాతకంగా చంపారని అంటూ ఉండేసరికి తన వైపు అనేది చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిని అనేది పోలీసులు చెక్ చేస్తూ ఉంటే ఒక సైకో కిల్లర్ చంపాడని పోలీస్ అధికారి అయిన చెన్ అనేది చూసుకుంటూ ఉంటాడు. అలా మొత్తం కూడా రిపోర్ట్స్ తయారు చేసి పంపిమని బయటకు వస్తూ ఉంటే అప్పుడే హీరో కూడా అక్కడ నుంచి వాళ్ళకి అస్సలు హీరో కనిపించాడు. అలాగే అసిస్టెంట్ కూడా, చూడండి బాస్ ఇదిగోండి ఆత్మ బయటకు వస్తుందని చెప్పేసరికి ఒక్కసారిగా ఆత్మ అనేది బయటకు వస్తూ ఉంటే హీరో చేయి చాపుతాడు. కానీ ఆత్మ ఏమో, ప్లీజ్ గారు నాకు రివెంజ్ తీర్చుకునే అవకాశమైనా ఇవ్వండి, నాకు ఇంకా చాలా లైఫ్ ఉందన్నా కానీ హీరో పట్టించుకోకుండా వెంటనే తను ఒక స్టార్ లాగా మార్చి తన చేతుల్లోకనే తీసుకుంటాడు. అలా వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో, నిజంగా బాస్ మీకు త్వరలోనే మీ పవర్స్ అన్ని కూడా తిరిగి వస్తాయని నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఉండేసరికి, పద మన ఇద్దరం కూడా కలిసి నెక్స్ట్ కేసు దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటారు. అప్పుడే మనకి మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి హ్యానా ఉంటుంది. తన ఒక కంపెనీ CEO కూడా. వాళ్ళ మదర్ ఫోన్ చేసి, ఇంకా ఎన్ని రోజులని సింగిల్ గా ఉంటావే, పెళ్లి చేసుకోవాలనే ధ్యాస కూడా లేదా, నేను ఆల్రెడీ బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, వాళ్ళు బార్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళని చెప్పేసరికి సర్లే అమ్మని ఫోన్
కట్ చేస్తుంది. అక్కడికి తన అసిస్టెంట్ అయిన సూ రావడంతో మేడంకి ఈరోజు ఏం మీటింగ్స్ లేవని చెప్పేసరికి మీటింగ్స్ అన్ని పక్కన పెట్టు, ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చాయి ఈ ఫొటోస్ అన్ని కూడా బ్లైండ్ డేట్ అరేంజ్ చేసినట్టు మనం అక్కడికి వెళ్ళాలి పద కార్ తీయమని చెప్పేసరికి సరే అని వాళ్ళ అసిస్టెంట్ సూ కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఆల్రెడీ ఈ విషయం తెలుసుకున్న హీరో అలాగే అసిస్టెంట్ కూడా బార్క్ అనేది వచ్చింటారు. బాస్ ఇప్పుడే మనకి ఇక్కడ ఒక అమ్మాయి అనేది చనిపోతుంది, మనం కొద్దిసేపు చిల్ అవుదామని చెప్తూ ఉండేసరికి హీరోకు కోపంగా చూస్తాడు. అలాగే హ్యాన్ కూడా తన బ్లైండ్ డేట్ మీట్ అయితే తన బ్లైండ్ డేట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ ని మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అదంతా కూడా అసిస్టెంట్ వీడియో తీసేసరికి హ్యాన్ నుండి వీడియో తీసావు కదా, ఇప్పుడు నేను వీని సంగతి చెప్తాను ఉండని గట్టిగా అక్కడ ఉన్న వైన్ బాటిల్ తీసుకుని ఆ పర్సన్ కొట్టి ఇంకెప్పుడైనా సరే ఆ అమ్మాయిని టచ్ చేయాలైనా సరే నువ్వు భయపడాల్సిందని చెప్పేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా అలాగే బ్లైండ్ డేట్కి వచ్చిన పర్సన్ కూడా మేము ఏం చేయలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ వచ్చేసి నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే మిస్బిహేవ్ చేసిన పర్సన్ ఏమో హీరోయిన్ ఫ్రెండ్ అయిన హ్యాండ్ ని కత్తితో పొడవడానికి వస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ని తన సైడ్ కి పంపిస్తే ఆ దెబ్బేమో హీరోయిన్ కి తగలాలని చూస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా హీరో తన పవర్ తోటి అందరినీ కూడా స్టాచ్యూ లాగా చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చుట్టుపక్కల చూసేసరికి తను షాక్ అయిపోతుంది. కేవలం హీరో అలాగే తన అసిస్టెంట్ మాత్రమే కదులుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఒక్కసారిగా 3 years బ్యాక్ అనేది వెళ్తుంది. 3 years బ్యాక్ ఏమో హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటే అనుకోకుండా ఒక పర్సన్ హీరోయిన్ కనేది క్యార్ డాష్ ఇచ్చింటాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పి నేను ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలని తను అక్కడ నుంచి పారిపోయి ఉంటే అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి తను చనిపోతుందని హీరో తను మొత్తం కూడా డెత్ నోట్ అనేది రాసుకుని ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో ప్లీజ్ అంకుల్ నన్ను సేవ్ చేయండి, నాకు బతకాలని ఉంది ప్లీజ్ అంకుల్ అని చెప్పేసరికి హీరో ఆమెను చూసిన వెంటనే తను అనేది 14 ఏళ్ల క్రితానికి అనేది వెళ్తాడు. అక్కడ హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ పా చనిపోయింటే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా వాళ్ళ గ్రాండ్ పా ఆత్మని తీసుకున్న వెంటనే పాపుండి ఇదిగోండి అంకుల్ మీరు తీసుకోండి లాలీపాప్ అని చెప్పేసరికి హీరో మీరు దాన్ని చూడగలవంటే అవును అంకుల్ నేను మిమ్మల్ని చూస్తున్నానని చెప్పేసరికి ఫస్ట్ టైం హీరోకి ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సేమ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తెలుసుకొని హీరో తన బ్లడ్ అనేది హీరోయిన్ కి ఇచ్చి తను అనేది సేవ్ చేసింటాడు. అవన్నీ కూడా హీరోయిన్ అనేది కేవలం తను సేవ్ చేసింది హీరోని తెలిసి అలాగే తన కామిక్ బుక్ లో సేమ్ ఇలానే హీరో కనిపిస్తాడు. అలా కనిపించిన వెంటనే నా కామిక్ హీరో ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే నిజంగానే ఇలా రీబోన్ అయ్యాడు అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ సేవ్ చేయడం వల్ల డెత్ కార్డ్ ఏమో ఇప్పుడు హీరోయిన్ కి పనిష్మెంట్ ఇవ్వడానికి తన్ని చంపాలని తనకనేది కొన్ని తన పవర్ అనేది వాడేసరికి హీరోయిన్ ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే హీరో ఫస్ట్ తన పవర్ అనేది అతి కష్టంగా వాడుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. అలా గాల్లోనే వాళ్ళిద్దరు నిలబడేసరికి సెకండ్ టైం హీరోయిన్ కి తగలాల్సింది హీరోకు తగులుతుంది. అలా తగిలిన వెంటనే వాళ్ళిద్దరికి కూడా కిస్ అనేది జరుగుతుంది. అది హీరోయిన్ అలాగే హీరోది ఫస్ట్ కిస్ కూడా. వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరోకి తన పవర్స్ అన్ని కూడా వస్తాయి. తన ఫస్ట్ ఎలా ఉండేవాడు అలా అవతారంలోకి వచ్చేసరికి అది చూస్తూనే హీరోయిన్ అలానే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ వెనక్కి జరుగుతూ ఉంటే హీరోకి తన రెక్కలు కూడా వచ్చేస్తాయి. ఆ రెక్కలు చూసిన వెంటనే థర్డ్ అటాక్ ఏమో భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో తన్ని చాలా నిదానంగా కిందికనే తీసుకుని వస్తూ ఉంటే నిజంగానే నువ్వు డెత్ గార్డ్ నువ్వేనా నన్ను సేవ్ చేసిందని చెప్పేసరికి అవునని ఆయన నీకెందుకంత అని చెప్పి తను అనేది మొత్తం కూడా మర్చిపోవాలని చెప్పి హీరో ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేద్దని చెప్పేసరికి హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి నువ్వు నిజంగా గాడు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏమి నన్ను చూసి భయపడిపోతున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ నిన్ను చూసి నేను ఎందుకు భయపడిపోతా, నువ్వు లెక్కకు వచ్చేస్తా నన్ను అమ్మని పిలవాలని చెప్పేసరికి హీరో ఏంటి నీకు నేనే పిచ్చి పట్టిందా నీకు అని చెప్పేసరికి అవును ఎందుకంటే నేను నీ కామిక్ బుక్ రాసాను కదా అందులోన నేనే నిన్ను మెయిన్ లీడ్ గా రాసానని చెప్పేసరికి అసిస్టెంట్ ఉండి బాస్ తనకి మైండ్ దొబ్బినట్టుందని చెప్పేసరికి అప్పుడు ఒక్కసారిగా అటాక్ వచ్చేసరికి తను భయపడిపోతుంది. అలా భయపడిపోయి ఒక కింద దాక్కునేసరికి హీరో తన పవర్ ను వాడి హీరోయిన్ కి ఏమాత్రం ఏది కూడా గుర్తులేనట్టు చేసేస్తాడు. అలా హీరోయిన్ కూడా పడుకుండిపోతుంది. అప్పుడే తను పడుకున్న వెంటనే హీరోకి ఒక్కసారిగా తన పవర్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. అలా తగ్గిపోయి తను కింద పడిపోతూ ఉండేసరికి అసిస్టెంట్ ఉండి బాస్ మీరు తను ఎందుకు సేవ్ చేశారని చెప్తూ ఉంటే నేను నీకు చెప్పాను కదా 14 ఏళ్ల క్రితం ఒక చిన్న పాప నన్ను అంకుల్ అని పిలిచి నాకు ఒక క్యాండీ ఇచ్చిందని అప్పటి నుంచి తెలియకుండానే నేను ఆ పాపని చాలా మంచిగా చూసుకోవడం స్టార్ట్ చేశానని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా అవునని అంటాడు. అందుకే తను ఈసారి కూడా సేవ్ చేశానని చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్ ఏమో బాస్ మరి మీకు పనిష్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని చెప్తూ ఉన్నా కానీ హీరో పట్టించుకోడు. అలా ఇంతసేపు కూడా బార్లో మాయమైన వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేస్తారు. అలా హీరో పవర్స్ కూడా తగ్గిపోవడంతో కింద పడిపోయేసరికి అసిస్టెంట్ ఉండి మీరు జాగ్రత్త అని చెప్తూ ఉండేసరికి పర్లేదులే అంటే నాకు
నాకు ఈ అమ్మాయిని కిస్ చేస్తేనే నా పవర్స్ అన్ని కూడా వస్తాయన్నమాట, లేకపోతే లేదు. అంటే నేను ఆ అమ్మాయికి చాలా క్లోజ్గా ఉండి తన డ్రీమ్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి నా పవర్స్ నేను తిరిగి తెచ్చుకోవాల్సిందని చెప్పి హీరో ఒక ప్లాన్ అనేది వేసుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్కి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మెలకు వచ్చేటట్టు హీరో చేసేస్తాడు. అలా హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అయినా అని చెప్తూ ఉండేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏం కావాలి, నాకేమీ కూడా కాలేదని చెప్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా హీరో ఒక 10 minutes బ్యాక్ జరిగేది అంతా కూడా మర్చిపోయేలా చేసింటాడు. అది అర్థం చేసుకునే హీరోయిన్ ఏమో పద మనం కార్లో కూర్చుందామని చెప్తూ ఉంటా. అయినా సర్లే కానీ పక్కనున్నవే వాళ్ళిద్దరు హ్యాండ్సమ్ పర్సన్స్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో చూసావని తను అంటూ ఉంటే హీరోయిన్ ఏమో తనకి జరిగిన యాక్సిడెంట్ గుర్తు తెచ్చుకొని ఇంకెప్పుడు కూడా నువ్వు బ్లైండ్ డేట్కి దగ్గరికి వెళ్ళాకు, అలాగే ఆ పర్సన్ ఎప్పుడు కూడా మీట్ అవుద్దని వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే హీరో అలాగే తన అసిస్టెంట్ వెళ్తూ ఉండేసరికి చూడు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళిద్దరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో చూడు, నేను ఇప్పుడు కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నానని చెప్పేసరికి వాళ్ళేమో బాస్ నిజంగానే తను మిమ్మల్ని చూసి పడిపోయినట్టుంది అందుకే మీ గురించి మాట్లాడుతున్నారని చెప్తూ ఉండేసరికి హీరో కూడా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా కార్లో అప్పటికే మాయమైపోయి ఉంటారు. తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో కార్లో కూర్చున్నా కానీ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నిజంగా నా కామిక్లో ఉన్న హీరోనే తెలుసా తను అందుకే ఇక్కడ దాకా వచ్చాడని చెప్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ నుండి అవునా ప్లీజ్ నా కోసం కూడా పంపించవా ఒకసారి, నేను తనని చూస్తూనే ఉండాలనుకుంటున్నాను, కొంపదీసి నువ్వేమైనా ఇష్టపడుతున్నావా ఏంటి చెప్పు, నువ్వు ఇష్టపడితే నాకేం అవసరం లేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి అదేం లేదులే కానీ అని అంటూ తనకి అప్పుడే ఫోన్ అనేది వస్తుంది. అది కూడా ఎవరో కాదనమాట తన కంపెనీ బాస్ ఫోన్ చేసి నువ్వు ఇంకా ఎప్పుడు సబ్మిట్ చేస్తాను నీ కామిక్ బుక్ ని సబ్మిట్ చేయకపోతే నేను వెంటనే నీ శాలరీ కట్ చేస్తాను చూడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మేడం నాకు ఒక 2 days ఇవ్వండి తర్వాత సబ్మిట్ చేస్తానని చెప్పేసరికి సరే అని తను కూడా ఫోన్ అనేది కట్ చేసేస్తుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నీకేమే కర్మ పని చేయడం, నాతో పాటు వచ్చేసి నేను చూసుకుంటానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నా గురించి నీకు తెలుసు కదా నేను కష్టపడి పని చేస్తానని అంటూ ఉంటే తను కూడా సరే అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో అలాగే అసిస్టెంట్ ఇద్దరు కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటి ఎదురుగానే నిలబడతారు. ఎందుకంటే హీరోయిన్కి తనతో పాటు ఇంకొక అమ్మాయి కావాలని రెంట్కనే తన రూమ్ అనేది ఇస్తాను చెప్పింటుంది. కానీ అక్కడ హీరో కావడంతో హీరో ఒప్పుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అసిస్టెంట్ ఉండి బాస్ మీకు ఇది తప్ప ఇంకేది కూడా తప్పదు, ఎందుకంటే తన డ్రీమ్స్ అన్నీ కూడా రాకుండా చెయ్యాలి, అలాగే మీరు కనుక మీ పనిష్మెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసరికి హీరో కోపంగా చూసిన వెంటనే తన నోరును అనేది సైలెంట్ చేసేసుకుంటాడు. మరోవైపు హీరోయిన్ తన బుక్ అనేది చూసుకుంటున్న కామిక్ హీరో చాలా అందంగా ఉన్నాడు కదా, నిజంగా బాస్ నాకు ఎలాంటివి కూడా రాకుండా వెంటనే నన్ను రీచ్ చేసేయమని ప్రార్థిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా తన డోర్ బెల్ అనేది మోగుతుంది. ఏంటని బయటకు వెళ్ళి చూసేసరికి హీరో అసిస్టెంట్ అనేది తను ఇచ్చిన పాంప్లెట్ వైపు చూస్తూ ఉండేసరికి హీరోయిన్ నేను అసలు అబ్బాయిలకి ఇవ్వనని చెప్తుంది. అది వీడిన అసిస్టెంట్ ఏమో తను ఒక గే లాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. నిజంగా నాకు అబ్బాయిలంటే ఏమాత్రం ఇష్టం లేదు తెలుసా, నాకు అమ్మాయిలంటేనే చాలా ఇష్టము, అలాగే నువ్వు అడిగినట్టే 3000 కంటే 5000 నేను రెంట్ పే చేస్తాను, ప్రతి ఒక్క పని కూడా చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. అది విన్న అసిస్టెంట్ ఏమో ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి త్వరగా హీరోయిన్ తోటనే సైన్ పెట్టించుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా హీరో చూస్తూ కోపంగా ఉండేసరికి హీరోయిన్ ఏమో కంప్లీట్ అయిపోయింది కదా కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్ నాతో కాదు ఇదిగో ఈ పర్సన్తో చెప్పండి కండిషన్స్ అని హీరోయిన్ ముందుకు నెట్టేసేసరికి హీరోయిన్ ఏమో తన బుగ్గలన్నీ కూడా గట్టిగా గిచ్చేస్తూ నిజంగానే నువ్వు రియల్గానే వచ్చేసావా నా కామిక్ హీరో అనుకుంటూ తను గట్టిగా పట్టుకుంటూ ఉండేసరికి హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా నేను అసలు కాదని అంటూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో మేమిద్దరం కూడా రిలేషన్లో ఉన్నాము తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరో ఇక్కడ ఇంకేం చేయాలో తప్పక తనతో పాటు ఉండాలని కావడంతో కావాలని అవును నేను తన బాయ్ ఫ్రెండ్ అని గట్టిగా హ్యాక్ చేసుకునేసరికి హీరోయిన్ ఏమో పాపం కదా ఆయన నా ఆశలన్నీ నిరాశ చేసావు తెలుసా నేను నీకోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నానని అంటూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో మీరు ఆల్రెడీ ఇందులో సైన్ చేశారు తప్పదు కాబట్టి తను ఇక్కడే నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందని చెప్పి హీరోని లోపలికి నెట్టేసి డోర్ క్లోజ్ చేసి తను అక్కడి నుంచి బయటకు అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో నిజంగా చెప్పు మీ ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారని అంటూ ఉండేసరికి హీరో అవన్నీ నీకెందుకు చెప్పు ఇప్పుడు మన ఇద్దరం అయితే ఒకే రూమ్లోనే ఉంటున్నాం కదా నేను నీకు నచ్చినట్టు ఉంటానని గట్టిగా హ్యాక్ చేసుకునేసరికి హీరోయిన్ ఏమో నువ్వెన్ని చేసినా నేను అసలు నేను ఒప్పుకోనని అంటూ ఉంటాడు. అది విన్న హీరో ఏమో నేను నిజంగానే ఒక డీమన్ కింగ్ని కదా అయినా నాకు ఎందుకు ఇలా హార్ట్ పెయిన్ వస్తుంది నిజంగానే నాకు తన పైన ఫీలింగ్స్ ఉన్నాయి
ఏమని ఒకసారి టెస్ట్ చేద్దామని హీరోయిన్కి క్లోజ్గా వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో నా దగ్గరికి రావద్దు, నిజంగానే నీకు నా కామిక్ చదివే ప్రతి ఒక్కరు కూడా నీకు చాలా మంది ఫాలోయింగ్స్ ఉండొచ్చు, కానీ అంత మాత్రాన నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను సజెస్ట్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోనని చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనేంటి కామిక్ ఏంటని చెప్పేసరికి హీరోయిన్ నుండి నిజంగానే నువ్వు నా కామిక్లో హీరో తెలుసా, ఆయన అవన్నీ పక్కన పెట్టు, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ కనుక నువ్వు పాటిస్తే ఇందులోనే పెట్టుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే ఏంటి ఆ రూల్స్ చెప్పమని అంటాడు. ఫస్ట్ రూల్ వచ్చేసి ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ టయానికి రెంట్ ఇవ్వాలి, అలాగే నీకు ఇక్కడ మాత్రం ఫ్రీడమ్ ఉండదు, నేను చెప్పినట్టే చేయాలి అని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో నాకు ఫ్రీడమ్ ఉండదు అని గట్టిగా అరిచేసరికి నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి హీరో ఉండి పర్లేదులే సెకండ్ రూల్ చెప్పారేసరికి సెకండ్ రూల్ వచ్చేసి నువ్వు అస్సలు ఇక్కడ పని అంతా కూడా నువ్వే క్లీన్ చేయాలి, మొత్తం కూడా ఫుడ్తో సహా నువ్వే ప్రిపేర్ చేయాలి అని చెప్తూ ఉండేసరికి హీరో తప్పక సరే అని ఒప్పుకుంటాడు. థర్డ్ రూల్ వచ్చేసి ఏంటని చెప్తూ ఉండేసరికి ఇక్కడికి ఎవరిని కూడా తీసుకొని రాకూడదు, అలాగే కరెక్ట్ టైంకి ఇంటికి రావాలని చెప్పేసరికి హీరో సరే అని అంటాడు. అలా తను క్లోజ్గా వెళ్ళి హీరోయిన్ దగ్గరగా వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో తను కిస్ చేస్తాడే మనకి కళ్ళు ముచ్చుకుంటే హీరో ఉండి నేను నిన్ను ఎప్పటికీ కూడా సర్యూస్ చేయనని చెప్పేస్తాడు. అలా అది విన్న హీరోయిన్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళిద్దరికి మళ్ళీ కిస్ అవుతుంది. అది చూసిన హీరో తన పవర్ తోటి తనకి అంతా కూడా మర్చిపోయేటట్టు చేసేస్తాడు. అలాగే హీరో ఉండి నాకు నువ్వు చెప్పిన కండిషన్స్ కూడా గుర్తున్నాయి, కానీ ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదని చెప్పి హీరో కూడా నా మ్యాజిక్ని ఎక్కువగా వాడితే నాకే ప్రాబ్లం వస్తుందని చెప్పి తన రూమ్లోకి వెళ్ళేసరికి తన అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇప్పుడు మళ్ళీ మనకి లేట్ అవుతుంది, మన పనికి మనం వెళ్ళాలి కదా అని చెప్పేసరికి హీరో కోపంగా నువ్వు నా సైడ్ ఉన్నావా లేకుంటే వేరే వాళ్ళ సైడ్ ఉన్నావా, నువ్వెవరు చెప్పని గట్టిగా అరిచేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ ఇది నా మిస్టేక్, నేను ఒప్పుకుంటా, కానీ నేను ఎప్పటికీ కూడా మీతో పాటే ఉంటాను, మీరు 1000 years బతకొచ్చు, నేను మీతో పాటు సగం ఇయర్స్ దాకా 500 years దాకా బతికాను కదా బాస్ అని అంటూ ఉండేసరికి పదాన్ని వాళ్ళు అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. హీరోయిన్ పడుకున్న వెంటనే నెక్స్ట్ మార్నింగ్ హీరో తను చెప్పినట్టే సాంగ్స్ పెట్టి రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయాలని చెప్పి సాంగ్స్ అనేవి చాలా గట్టిగా పెట్టేస్తాడు. అలా తన రూమ్ క్లీనింగ్ అనేది చేస్తూ తూర్చిన టేబుల్ని తుడుస్తూ ఉంటే మరోవైపు మా సాంగ్స్ అనేది హీరోయిన్కి తన నిద్ర మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలా తను ఎంత పడుకోవాలని తనకు నిద్రని అనేది కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఆ సౌండ్ ఒకటే డిస్టర్బ్ చేస్తూ ఉండేసరికి కోపంగా పైకి అనేది లేచి బయటకు అనేది వస్తుంది. అలా బయటకు వచ్చి చూసేసరికి హీరో డాన్స్ వేస్తూ మరి తను క్లీనింగ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఒక్కసారిగా నిజంగా నీ బ్యాగ్ మాత్రం చాలా బాగుంది తెలుసు అని చెప్పేసరికి హీరో ఉండి నీకేమైనా పిచ్చి పట్టింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా చెప్పింది క్లీన్ చేయమని, అందుకే నేను రూమ్ ఇలా క్లీన్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ మాత్రం సౌండ్ తగ్గించి రూమ్ క్లీన్ చేసుకోమని చెప్పి తను మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. అక్కడికి అసిస్టెంట్ వచ్చిన వెంటనే హీరో ఉండి ఈ యాప్రెన్ తీయమని చెప్తూ ఉండేసరికి తనకు అనేది తీస్తూ ఉంటే మళ్ళీ హీరోయిన్ బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా కపుల్స్ అనేటట్టు యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కళ్ళు మూసుకుంటుంది. మీ రొమాన్స్ని మీ రూమ్లో స్టార్ట్ చేయండి, అలాగే కానీ ఇక్కడ మాత్రం చేయొద్దండి, నేను ఇంకా సింగిల్ అనే విషయం మర్చిపోద్దని చెప్పి తన లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో కోపంగా తన అసిస్టెంట్ని పక్కకు నెట్టేసి పద మనం పల్లకి మనం వెళ్దామని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరు ఒక బిల్డింగ్ దగ్గరికి అనేది వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే బిల్డింగ్ పై నుంచి ఒక అమ్మాయి అనేది సూసైడ్ చేసుకొని కింద పడిపోతుంది. అలా తన ఆత్మ కూడా బయటకు వచ్చిన వెంటనే హీరో తన చేతులు అనేది చాపేసరికి ఆ అమ్మాయి ఏమో ప్లీజ్ నేను కావాలని సూసైడ్ చేసుకోలేదు, నాకు ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, నేను నా లవర్ని మీట్ అవ్వాలన్నా, కానీ హీరో ఇప్పుడు నువ్వు రిగ్రెట్ ఫీల్ అయినా ఏమాత్రం లాభం లేదు, నీ లైఫ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంక వెంటనే వచ్చేయాల్సిందని చెప్పేసరికి హీరో అనేది ఆ చేయి చాపిన వెంటనే తను ఒక స్టార్ లాగా మారి హీరో చేతుల్లోకి వస్తుంది. అది చూసిన హీరో నిజంగా బాస్ వీళ్ళకి వాళ్ళ లైఫ్ గురించి అసలు తెలియట్లేదని చెప్తూ ఉండేసరికి సరే పద అలాంటి వాళ్ళ గురించి మాట్లాడిన టైం వేస్ట్ అని చెప్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పోలీసులకి అంబులెన్స్ అనేది ఫోన్ చేస్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ పడుకున్న వెంటనే తనకు అనేది ఫోన్ వస్తుంది. అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో సరే పద అని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడ తన హీరోయిన్ ఏమో తనకి జరిగిందంతా కూడా చెప్తాడు. తనకి అబ్బాయిలంటే ఇష్టము, అమ్మాయిలంటే ఇష్టం లేదని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ గట్టిగా అరిచి అంత హ్యాండ్సమ్ పర్సన్ ఎలా అబ్బాయిని ఇష్టపడగలడే, నువ్వు నిజం చెప్పనేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా తన వైపు చూస్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి కొంచెం సైలెంట్గా మాట్లాడు, చూడు ఎలా చూస్తున్నారో, ఫస్ట్ తినని చెప్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అనేది ఇంకొక ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి అనేది ఉరి వేసుకొని చనిపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఏమో తన ఆత్మను పిలవబోతూ ఉంటే ఆ అమ్మాయి ఏమో నన్ను ఇలా చంపిన వాళ్ళని నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకొని వస్తాను, అంతవరకు అసలు రానని చెప్పి తను ఆ విశ్వరూపం మొత్తం
ఇవన్నీ కూడా చూపిస్తూ ఉండేసరికి హీరో నేను ఇలాంటివి చాలానే చూశాను కాబట్టి నాతో పాటు వచ్చేసాయని చెప్పి తన మ్యాజిక్ ని వాడి తన ఆత్మని తీసుకునేసరికి ఆ అమ్మాయి అమ్మ ఏడుస్తూ హీరో చేతుల్లోకి అనేది వస్తుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో నిజంగా తన్ని చాలా కిరాతకంగా చంపేశారు కదా బాస్ అని చెప్తూ ఉంటే నిజంగానే కానీ తను అనేది పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు పదా, మనకి ఇంకొక డ్యూటీ ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి, కానీ ఇద్దరు ఎక్కడున్నారని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో ఉందని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హ్యాన్ ఏమో నిజంగా నేను తను ఎంత ఇష్టపడ్డానో తెలుసా, వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు, వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు, కానీ నువ్వు మాత్రం నీ టైం అస్సలు వేస్ట్ చేయదు, నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా హీరోని నీ వైపే తిప్పుకునేలాగా చేయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టే చేస్తానని అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఫుల్ గా డ్రింక్ చేసేస్తారు. అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ అనేది వస్తూ ఉంటే అంతకంటే ముందే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ బ్లైండెడ్ పర్సన్ ఏమో నువ్వు ఇంత ఈజీగా నా దగ్గర నుంచి తప్పించుకోగలనుకుంటావా, ఇప్పుడు ఫుల్ గా తాగేసావు కాబట్టి మిమ్మల్ని అసలు ఎవరు కూడా వదిలిపెట్టరు, నాతో పాటు వచ్చేసాయని హీరోయిన్ అలాగే హ్యాండ్ ని కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటే హీరో కరెక్ట్ టైంకి వచ్చేసి వాళ్ళందరినీ కూడా కొట్టేసరికి వాళ్ళంతా భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో హీరోని చూసిన వెంటనే నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో అసిస్టెంట్ తప్పక హ్యాండ్ ని తీసుకొని వెళ్ళాలని నాతో పాటు రా, కానీ నాకు మాత్రం మా బాస్ చెప్పినట్టే చేస్తానని చెప్పేసరికి అవునా బాసా లేకపోతే నీ లవర్ అని చెప్పేస్తూ ఉంటే నీకు అవన్నీ ఎందుకు కానీ నేను తీసుకుని వెళ్తాను పదాన్ని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరో అలాగే హీరోయిన్ కూడా తీసుకుని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కారు రావడంతో ఎక్కడ హీరోయిన్ పైన వాటర్ పడతాయని హీరో అడ్డంగా నిలబడిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నీకేం కాలేదు కదని చెప్పి తను క్లీన్ చేస్తూ తన కళ్ళ వైపే అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. హీరో కూడా ఆల్రెడీ వర్షం తగ్గిపోయింది పదాన్ని వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మా అసిస్టెంట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ తాగిన మైకంలోన పిచ్చిదానిలాగా మాట్లాడుతూనే గట్టి గట్టిగా అరుస్తూ అసిస్టెంట్ జుట్టు మొత్తం కూడా చెడిపేస్తూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో నా వల్ల కాదు తల్లి, ఆల్రెడీ మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం, నువ్వే వెళ్ళిపో అని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో అసిస్టెంట్ గొంతు వైపు చూసిన వెంటనే తను కిస్ చేయాలనిపించి తను నాకు అనేది కిస్ చేసేసరికి అసిస్టెంట్ షాక్ అయిపోయి వెంటనే తను నెట్టేసి నాకు ఈ 500 years నుంచి ఎవ్వరు కూడా కిస్ చేయలేదు తెలుసా, అది కూడా నువ్వే ఫస్ట్ టైం కిస్ చేసావని గట్టిగా అరుస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి తన బట్లర్ అనేది డోర్ ఓపెన్ చేసేసరికి అలాగే హ్యాన్ ఒక్కసారిగా అసిస్టెంట్ వైపు వామిటింగ్ అనేది చేసేసుకుంటుంది. అది చూసిన అసిస్టెంట్ ఏమో కోపంగా తను అనేది ఆ బట్లర్ వైపు పంపించేసి ఇంకేం చేయాలి తెలియక తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో అలాగే హీరోయిన్ కూడా ఇంటికి అనేది వస్తారు. అలా హీరో తన డ్రెస్ అనేది చేంజ్ చేసుకుందామని వాష్రూమ్ లోకి వెళ్ళేసరికి వాష్రూమ్ లో కనిపించిన వస్తువుని చూసి తను షాక్ అయిపోయి ఇదేంటి ఇంత కొత్తగా కనిపిస్తుందని ఆ బ్రాన్ అనేది చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కి అప్పుడే గుర్తొస్తుంది. అలా లోపలికి స్పీడ్ గా వెళ్తూ తనది వస్తువు తీసుకుందామని అనుకుంటూ ఉంటా అనుకోకుండా హీరో బాడీ పైన చెవేసేస్తుంది. అది చూసిన హీరో ఇదేంటని చెప్పేసరికి దాని గురించి నీకేంటిలే కానీ నువ్వు మాత్రం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు కదని చెప్పి తను కూడా చాలా క్యూట్ గా ఉన్నట్టు అన్ని ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా నువ్వు క్యూట్ గా ఉన్నావు ఇప్పుడు ఏంటని చెప్పేసరికి అంత క్యూట్ గా ఉంటే కిస్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి హీరో వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తారు. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో కళ్ళు అనేది రెడ్ గా తన పవర్ మొత్తం కూడా వచ్చినట్టు కనిపించేస్తాయి. అది చూసిన హీరోని ఒక్కసారిగా తనకనేది దూరం జరగాలని చూస్తున్నా కానీ ఈసారి హీరో మాత్రం అసలు తను ఏమాత్రం వదిలిపెట్టకుండా అలానే కిస్ చేసేస్తాడు. అప్పుడే బయట సౌండ్ రావడంతో తను స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నన్ను క్షమించని చెప్పేసరికి హీరోయిన్ కూడా నన్ను కూడా క్షమించు, నేను కావాలని చేయలేదు, ఇదంతా కూడా నువ్వు ఒక గేమ్ అని అలాగే నీకు అమ్మాయిల పైన ఇంట్రెస్ట్ ఉండేటట్టు చేయాలని ఇలా చేశానని అంటూ మొత్తం కూడా నిజం వాగేశాను, నన్ను క్షమించని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అసిస్టెంట్ అనేది డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి ప్రత్యక్షం అయిపోయేసరికి అసిస్టెంట్ అక్కడ ఉన్న సీన్ చూసి చాలా షాక్ అయిపోయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందని గట్టిగా అరిచేసరికి హీరోయిన్ నుండి ఇక్కడ ఏం జరగట్లేదు అన్నా కానీ హీరోయిన్ వెంటనే బయటికి పొమ్మని తను బయటకు అనేది గెంటేసేస్తాడు. తర్వాత హీరోయిన్ కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోయేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ మీరు ఏం చేస్తున్నారు, అది కూడా ఒక అమ్మాయితో అని చెప్తూ ఉండేసరికి నిన్నెవర్రా వాష్రూమ్ లోకి రమ్మన్నారు, అది కూడా పర్మిషన్ లేకుండా ఇలా ఎవరైనా వచ్చేస్తారని అంటూ ఉంటే నాకేం తెలుసు బాస్ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని, సారీ బాస్ ఇంకెప్పుడు కూడా మీ పర్మిషన్ లేకుండా రానని చెప్పేసరికి సరే పద పనికి వెళ్దామని వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరోయిన్ కూడా హీరో ఏమనుకుంటున్నాడో ఏమో అని తను కూడా టెన్షన్ పడిపోతూ ఫ్రెష్ అయ్యొచ్చు అయితే ఏని తను ఏమనుకున్నా నాకేం లేదు, ఇప్పుడైతే మనం పడుకుందాం, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ మాత్రం ఎలాంటి డిస్టర్బ్ రాదు అనుకుంటూనే తన హీరో కిస్ చేసినట్టు గుర్తు తెచ్చుకొని
నేను తన ధ్యాసలో ఎక్కువైపోతున్నాను. నిజంగానే నా కామిక్‌లో ఉన్న హీరో క్యారెక్టర్‌ని ఇష్టపడుతున్నందుకే సేమ్ తన ఫేస్ లాగా ఇక్కడ ఉన్నందుకు నేను తనని ఇష్టపడుతున్నానా ఏంటి? అవన్నీ పక్కన పెట్టు. పదవే ఫస్ట్ పడుకుందాము. నెక్స్ట్ డే మనకి చాలా పనుందని చెప్పి తను పడుకోవడానికనేది వెళ్తుంది. అలా తను పడుకున్న వెంటనే మళ్ళీ తనకి డ్రీమ్ అనేది వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి అనేది క్యాబ్ కోసం వెయిట్ చేస్తే క్యాబ్ రావడంతోటి తను ఎక్కిన వెంటనే ఆ క్యాబ్‌లో ఉన్న డ్రైవర్ ఏమో తనకి కొన్ని మంచినీళ్ళు ఇస్తాడు. ఆ మంచినీళ్ళు తాగిన అమ్మాయి తాగిన వెంటనే తననే స్పృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడే తనకి కూడా ఆ క్యాబ్ డ్రైవర్ ఫేస్ అనేది సగం మాత్రమే కనిపిస్తుంది. అలా అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోయిన వెంటనే తను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అదంతా గుర్తొచ్చిన హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి నాకెందుకు ఇలా కల వచ్చింది అంటే అది నిజమవుతుందని చెప్పి వెంటనే తను అనేది పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయాలనుకుంటే తనకి హెడ్ పోలీస్ అనేది ఫోన్ చేసి వెంటనే ఒక ప్లేస్కి రావాలి, అది నీతో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే వస్తాను, నా కోసం వెయిట్ చేయమని చెప్పి తను అనేది ఫోన్ కట్ చేస్తే ఇదంతా కూడా హీరో బయట నుంచి ఆల్రెడీ వినేసి ఉంటాడు. అలా వినడంతో తనకి హెల్ప్ చేయాలని చెప్పి తనకంటే ముందే హీరోనే రెడీ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యామని చెప్పేసరికి ఏం లేదు, ఆల్రెడీ టైం నైట్ అయింది కదా, నేను కూడా నీతో పాటు రావాలనుకుంటున్నాను, నేను నీ ప్రాబ్లమ్స్ని కొంచెమైనా సాల్వ్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే, కానీ మన ఇద్దరం కిస్ చేసుకునేది మాత్రం నువ్వు ఇక్కడికే మర్చిపోవాలని చెప్పేసరికి హీరో అవన్నీ కూడా పక్కన పట్టేసి పద మనం వెళ్దామని చెప్పి తను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మరోవైపేమో పోలీస్ ఆఫీసర్ దగ్గర తన అధికారితో పాటు హెడ్ కూడా ఉంటాడు. హెడ్ పోలీస్ ఆఫీసర్ ఏమో తన అసిస్టెంట్ అయిన మామూలు పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎలాగైనా అమ్మాయిని వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోమని చెప్తూ ఉంటే హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు క్యాబ్లో కలిసి పోలీస్ స్టేషన్కి అనేది వెళ్తారు. అలా వెళ్ళిన వెంటనే హెడ్ పోలీస్ ఆఫీసర్ పేరు వచ్చేసి జాబ్ అయి ఉంటుంది. తనుండి ఇదిగో ఈ అబ్బాయికి అసలు మాటలు రావు, అలాగే ఆ కళ్ళు తప్ప ఇంకేవి కూడా కనిపించవు, తనకి చెప్పడానికి కూడా రాదు, కాబట్టి తన కళ్ళు గంతులు కట్టేసాము, తను నిన్ను చూడకుండా నీకు నచ్చినట్టు చూడని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా అబ్బాయి చేయి వేసిన వెంటనే తనకు కొన్ననే గుర్తొస్తూ ఉంటే అలా దాని ప్రకారమే ఆ సైకో కిల్లర్కి అనేది డ్రాయింగ్ వేసి పోలీస్ ఆఫీసర్కి అనేది ఇచ్చేసి ఇదిగోండి హెడ్ ఆఫీసర్ గారు, ఇదిగోండి ఇదే ఆ కిల్లర్, ఖచ్చితంగా తను ఎక్కడ ఉంటాడో గుర్తుపట్టండి అని చెప్పేసరికి అది విన్న హెడ్ ఆఫీసర్ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఇంకొక పోలీస్ ఆఫీసర్ అయిన చెన్నుండి బోస్ తను ఎంత ఈజీగా ఎలా వేయగలదని చెప్తూ ఉండేసరికి తన కట్లు కప్పి తను ఇక్కడ నుంచి పంపించేయని చెప్పేసరికి ఇంతసేపు నా అబ్బాయి కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే హెడ్ ఆఫీసర్ అయిన జా ఉండి చెప్తాడు తనకి ఒక అబిలిటీ ఉంది, తనకి డ్రీమ్స్ వచ్చినట్టు అలాగే ఏ అబ్బాయినైనా టచ్ చేసినా కానీ వాళ్ళు చేసినటువన్నీ కూడా తనకనేవి కలలాగా వస్తూ ఉంటాయి, అందుకే తను నేను ఇలా పిలిచాను, తను ఎప్పటి నుంచో మన ఆఫీస్కి హెల్ప్ చేస్తూనే ఉంది, తను నీకు పరిచయం చేస్తాను పదాన్ని బయటకనే తీసుకొని వస్తూ ఉంటే బయట ఉన్న హీరో అలాగే హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకే అని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి మళ్ళీ ఆ పర్సన్ రావడం చూసిన హీరో ఉండి ఒక్కసారిగా హీరోయిన్ అనేది గట్టిగా హక్ చేసేసుకుంటాడు. అప్పుడే హీరోయిన్ కూడా గుర్తొస్తుంది, నువ్వే కదా 3 years బ్యాక్ నన్ను సేవ్ చేసిందని చెప్పేసరికి అవునని చెప్తే నువ్వు అలా సేవ్ చేయడం వల్లనే ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు, అలా నేను ఇప్పుడు బతుకున్నాను, అందుకే నేను ఈ ఆఫీస్కి హెల్ప్ చేస్తున్నానని చెప్పేసరికి హీరో ఉండి సరే కానీ నిన్ను నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అది విన్న హీరోయిన్ కూడా సరే చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మిగతా వాళ్ళంతా కూడా కలిసి అనేది వస్తారు. అలా చెన్ను అనేది పరిచయం చేస్తూ తను కూడా ఇప్పుడు మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడని చెప్పేసరికి పర్లేదు ఆఫీసర్ జాబ్ అని చెప్తూ నేను మీకు ఎప్పటికి కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాను, అలాగే మీరు నన్ను సేవ్ చేసినందుకు అని చెప్పేసరికి నేను సేవ్ చేసింది ఒక్కసారైనా కానీ మా ఆఫీస్ని మాత్రం నువ్వు చాలా సార్లు సేవ్ చేసావని చెప్తూ ఉండేసరికి తను చాలా డేంజరస్ సైకో కిల్లర్ లాగా ఉన్నాడు, తను ఎంత వీలైతే అంత తొందరగా పట్టుకోమని హీరోయిన్ చెప్పేసరికి ఆఫీసర్ కూడా సరే అమ్మని చెప్తాడు. అది విన్న వాళ్ళుండి హెడ్ ఆఫీసర్ ఏమో నేను నీతో మాట్లాడాలని హీరోయిన్ సైడ్కి తీసుకుని వెళ్ళేసరికి చెన్నేమో హీరో తోటి షేక్ అండ్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉంటే హీరో అసలు తను అనేది పట్టించుకోడు. అలా వాళ్ళిద్దరు కూడా ఏదో కోపంగా మాట్లాడుతూ ఉన్నట్టు ఉండేసరికి హీరోదే అలాగే ఆ పోలీస్ చెన్నిది కూడా సర్నేమ్ సేమ్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే హీరో ఏమో అక్కడున్న ఆఫీసర్ వాళ్ళు చూసి సైడ్కి కోపంగా తను అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు జెల్సీ తోటి. హీరోయిన్ కూడా ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ తన కామిక్ వర్క్ అనేది రాసుకుంటూ ఉండేసరికి హీరో సరే అయితే ఇప్పుడు ఇంకేం పని లేదు కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, అలాగే నువ్వు వర్క్ కూడా ఎక్కువ చేసుకోవద్దు, టయానికి పడుకోమని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే
హీరోయిన్ అనేది మళ్ళీ తన కామిక్ స్టోరీని అనేది రాయడం స్టార్ట్ చేసేస్తుంది. అలా రాస్తూనే తనకి ఈసారి స్టోరీ రాసింది చాలా బాగా నచ్చడంతో ఒక్కసారిగా హీరో తనతో అన్న మాటలు అలాగే తను చూసుకున్న కేర్ అన్నీ కూడా గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అయినా సరే తనకు అబ్బాయిలు అంటేనే ఇష్టము, నేను తను అసలు ఇష్టపడకూడదని తనకి తను ప్రామిస్ చేసుకుని పద పడుకుందామని అలానే అక్కడే పడుకుండిపోతుంది. అలా పడుకున్న వెంటనే మళ్ళీ తనకు ఒక డ్రీమ్ అనేది వస్తుంది. ఒక పర్సన్ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి వస్తున్న కారు తనకి డాష్ ఇచ్చేసి తను చనిపోతున్నాడన్న డ్రీమ్ వచ్చిన వెంటనే తనకు ఒక్కసారిగా తను పడుకున్నది కాస్త లేచి ఇలా ఎలా వస్తుందని అనుకుంటూ ఉంటే మరోవైపు మీ హీరో తను చనిపోతున్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మలన్నీ కూడా సేకరించడం అనేది స్టార్ట్ చేసేస్తాడు. అలా అసిస్టెంట్ మాట్లాడుతున్న వాటన్నిటికీ కూడా కోపంగానే రిప్లై ఇస్తూనే పద మనం ఇక్కడ నుంచి వెళ్ళామని చెప్పి ఇంకొక పర్సన్ దగ్గరికి అనేది వెళ్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆ పర్సన్ ఏమో హీరోయిన్ చూసి దయ్యం వచ్చింది నన్ను క్షమించు, నేను నీకు కావాలని కార్ యాక్సిడెంట్ చేపించలేదు అని అనుకోకుండా ఫుల్ వర్షం పడడం ద్వారా ఇలా చేశాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నన్ను క్షమించని చెప్తూ నా ఫ్యామిలీ చాలా ఆర్డినరీ ఫ్యామిలీ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్కి ఒక్కసారిగా అర్థమై అంటే 3 years బ్యాక్ నువ్వే కదా నాకు కార్ యాక్సిడెంట్ చేపించింది, నన్ను సేవ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు, అయినా సర్లే ఇప్పుడు నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు నాతో పాటు వచ్చేసాయి అన్నా కానీ తనేమో హీరోయిన్ ఎక్కడ తన్ని చంపేస్తుందని చెప్పి నేను అసలు నీతో పాటు రా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని హీరోయిన్ నెట్టేసేసరికి కరెక్ట్ టైంకి వచ్చిన కారేమో హీరోయిన్కి డాష్ ఇవ్వబోతూ ఉంటే హీరో తన పవర్స్ అన్ని కూడా వాడి తన్ని సేవ్ చేసేస్తాడు. అలా కార్ అక్కడ స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది. కానీ హీరో ఒక్కసారిగా తన పవర్ వాడి మొత్తం ఆ పర్సన్ అనేది యాక్సిడెంట్ అయ్యేలాగా చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా షాక్ అయిపోయి నువ్వెందుకు ఇలా చేసావు, ఒక పర్సన్ ని సేవ్ చేయొచ్చు కదా అన్నా కానీ హీరోని తన ద్వారా నేను 3 years బ్యాక్ చనిపోబోయావు, కానీ ఇప్పుడు నువ్వు తనని సేవ్ చేయాలనుకున్నా కానీ తన పైన నమ్మకం లేకుండా ఇలా చేశాడని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు అనేది స్వీకరిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసిన హీరోయిన్కి వాళ్ళ గ్రాండ్ పనే ఆత్మని తీసుకుని వెళ్ళడానికి 13 సంవత్సరాల కింద వచ్చినప్పుడు చూసిన సేమ్ అంకుల్ తనే అని హీరోయిన్కి గుర్తొచ్చేసి అంటే నువ్వు తనే కదా మా గ్రాండ్ ఆత్మని కూడా తీసుకుని వెళ్ళొచ్చావు, అప్పుడు నేను నీకు లాలీపాప్ కూడా ఇచ్చానని చెప్పేసరికి హీరోయిన్కి ఇప్పటికి గుర్తొచ్చిందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్కి ఒక్కసారిగా బ్లష్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏం ఆలోచిస్తున్నావు, అలాగే నీ ఫేస్ ఎందుకు అంత రెడ్ అయిందని చెప్పేసరికి అదేం లేదు పద వెళ్ళిపోదామని చెప్పి అంటే నీ దగ్గర కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి కదని చెప్పి ఆయన నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పావని అంటూ ఉండేసరికి హీరో అవన్నీ కూడా చెప్పాలనిపించలేదు అందుకే చెప్పలేదు అని అంటూ పద మనం ఇక్కడ నుంచి వెళ్దామని అంటూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా కిస్ అనేది చేసేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా మ్యాజిక్ వాడి వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ నుండి నిజంగా ఇది చాలా బాగుంది తెలుసా, నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉందని వెంటనే నీ అసిస్టెంట్ ని మాయం చేయని చెప్పేసరికి తన్ని కూడా అక్కడ నుంచి మాయం చేసేస్తాడు. తర్వాత హీరో ఉండి తనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటే అప్పుడు హీరో తన డెత్ నోట్ అనేది చూపిస్తాడు. ఇప్పుడు నాకు వర్క్ టైం అయింది నేను వెళ్ళాలి కాబట్టి నీ పన్ను చేసుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా అర్థమైందని చెప్పిన వెంటనే హీరో మాయమైపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తనకు కూడా తన వర్క్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటాడు. తను అనేది ఎంత సేవ్ చేయాలని చూస్తున్నా కానీ డాక్టర్స్ సేవ్ చేయలేకపోవడంతో హీరో ఆ పర్సన్ ఆత్మను కూడా తీసుకొని అక్కడి నుంచి అనేది మాయమైపోతాడు. అది చూసిన అసిస్టెంట్ ఏమో బాస్ ఇంకెప్పుడైనా కానీ నన్ను మాయం చేయాలనుకుంటే ప్లీజ్ నిదానంగా చేయండి, అలాగే మీ వర్క్ చేయాల్సినప్పుడు కూడా నన్ను పిలవండి బాస్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా ఒక ఆఫీస్లో పర్సన్ కూడా ఇలా డే అంతా కూడా నైట్ కూడా ఇలాంటి పని చేస్తూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ నాకు తెలిసి హీరోయిన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుంది అందుకే మీకోసం వెయిట్ చేస్తుంది చూడండి అని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఆల్రెడీ ఇంటి దగ్గర పడుకుని ఉంటుంది. అలాగే తన కామిక్ స్టోరీని చూసిన హీరో ఫస్ట్ టైం నిజంగానే సేమ్ తనలాగే ఉందని గుర్తు పెట్టుకుంటాడు. అలాగే హీరోయిన్ నిద్రలో కింద పడిపోతూ ఉంటే హీరో తన్ని పట్టుకొని తన ఎత్తుకొని మళ్ళీ హీరోయిన్ తన రూమ్ లో అనేది పడుకోబెట్టిపోతాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ హీరో ఆల్రెడీ తన కోసం ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇదిగో టయానికి తిను నా కోసం వెయిట్ చేయి నేను తర్వాత వస్తానని చెప్పేసరికి ఆ నోట్ ని చూసిన హీరోయిన్ కూడా సిగ్గుపడిపోతూ నిజంగానే చాలా మంచి అబ్బాయి నాకు చాలా మంచిగా దొరికాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటూ ఉంటుంది. అలా తన బాస్ ఫోన్ చేయడంతో తన బాస్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలని చూస్తుంది. కానీ తన బాస్ తన్ని పిలిచి ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్
లాస్ట్ ముందుకు వచ్చేసి అలాగే నీ స్టోరీ కంప్లీట్ అయిపోయిందా ఏంటని చెప్పేసరికి ఇదిగోండి మేడం నా స్టోరీ కంప్లీట్ అయిపోయింది, మీకు నచ్చకపోతే ఇదిగోండి మీరు ఇచ్చిన బోనస్ కూడా నేను తిరిగి మీకు ఇస్తున్నాను, కానీ నెక్స్ట్ రాసాక మీకు ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా మంచిగా రాస్తారని వాళ్ళ బాస్ పట్టుకున్న వెంటనే వాళ్ళ బాస్కి జరిగేటివన్నీ కూడా హీరోయిన్కి గుర్తొచ్చేస్తాయి. అది చూసి తను అలానే షాక్ అయిపోతే వాళ్ళ బాస్ ఏమో తన చేయి తీసేసుకొని ఏం ఆలోచిస్తున్నామని చెప్పేసరికి ఏం లేదు మేడం మీకు ప్రామిస్ చేశాను కదా అలానే ఇస్తానని చెప్తూ ఉండేసరికి వాళ్ళ బాస్ కూడా సరే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పి అలాగే తన చైన్ అనేది దాచిపెట్టుకుంటుంది. అలా తన నుండి అక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీరేమైనా బాధపడుతున్నారా ఏంటి మీ ఫ్యామిలీ పరంగా అన్నా, కానీ లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. కానీ హీరోయిన్కి ఆల్రెడీ తెలిసిపోవడంతో వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మా బాస్ని ఎలాగైనా మనం సేవ్ చేయాలి నాతో పాటు వస్తావని చెప్పేసరికి మరోవైపు మా హ్యాండ్ కూడా సరే నువ్వు చెప్పినాక రాకుండా ఉంటానా నా అసిస్టెంట్తో పాటు కలిసి వస్తున్నానని చెప్పి అక్కడికి అనేది వెళ్తారు. అలా వాళ్ళ బాస్ హస్బెండ్ అనేది చిత్త కొడుతూ ఉండేసరికి అప్పుడే వాళ్ళ బాస్ బయటకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అన్ని కూడా తెలుసు బాస్ ఇదిగోండి మీ చేయికి ఎలా దెబ్బలు తగిలాయో మీ హస్బెండే కదా మిమ్మల్ని ఇన్ని రోజులు కూడా టార్చర్ చేస్తున్నారు, కానీ మీరు ఈ విషయం ఎవరికి కూడా చెప్పకుండా చాలా బాగున్నారని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బాస్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అలా నీ వలన నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ బాస్ హస్బెండ్ అనేది జైలుకి పంపించేస్తారు. తర్వాత హీరో అలాగే అసిస్టెంట్ కూడా కలిసి అనేది వస్తూ ఉంటే హీరో ఉండి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు ఇంకా ఇక్కడ నుంచి మాయమైపో అన్నా, కానీ లేదు బాస్ నేను మీతో పాటే వస్తానని చెప్తూ ఉంటాడు. ఇంకా తప్పక హీరో కూడా సరే అనేసరికి మరోవైపు ఏమో వాళ్ళ బాస్ని సేవ్ చేసామనే హ్యాపీనెస్లో వాళ్ళిద్దరు కూడా ఫుల్గా తాగుతూ ఉంటే అసిస్టెంట్ వైపు ఏమో తాగన్నా, కానీ లేదు మేడం నేను డ్రైవ్ చేయాలి కదా నిజంగా నేను తాగనని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నీ అసిస్టెంట్ నిజంగా ఒక చాలా హానెస్టీ పర్సన్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి హీరో ఎక్కడున్నాడని వాళ్ళకి ఆల్రెడీ తెలియడంతో హీరోయిన్ ఏమో హీరో గురించి మొత్తం చెప్తూ నిజంగానే హీరోకి అమ్మాయిలు అంటేనే ఇష్టం అంటే తెలుసా, తనకి ఎంత మ్యాజిక్ తెలుసా, తను నన్ను ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు తను ఎలా మారిపోయాడో తెలుసని మొత్తం కూడా తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా తన అసిస్టెంట్ అనేది వింటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హ్యాండ్ ఫుల్గా డ్రింక్ చేయడంతో హ్యాండ్ అనేది తన అసిస్టెంట్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నా కోసం ఎవరు వస్తారని ఆలోచిస్తూ ఉంటే ఆల్రెడీ తన కోసం హీరో వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా నువ్వు నా కోసం వచ్చేవని గట్టిగా హక్ చేసుకుని ఆ తాగిన మైకంలోనే లవ్ యూ కూడా చెప్పేస్తుంది. ఇదంతా కూడా అసిస్టెంట్ చూసి కోపాడాలో లేకుంటే మా బాస్ ఫస్ట్ టైం ఒక అమ్మాయితోటి ప్రేమలో పడ్డాడని హ్యాపీగా ఫీల్ అలా అర్థం కాక మిక్స్డ్ ఎమోషన్స్ తోటి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాడు. మరోవైపు ఏమో హీరో సరే పద మనం వెళ్దామని చెప్తూ ఉంటే అప్పుడే హ్యాండ్ అసిస్టెంట్ వచ్చేసి నేను మిమ్మల్ని కూడా డ్రాప్ చేద్దానంటే అదేమొద్దు కానీ ఇదిగా నా అసిస్టెంట్ని డ్రాప్ చేయమని చెప్పి తను అనేది అక్కడి నుంచి పంపించేసరికి తను కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ కిందకి దిగి తను కిస్ చేస్తూ ఉండేసరికి హీరో ఎవరికి కూడా కనిపించకూడదని గొడుగును అనేది అడ్డం పెట్టి వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా హీరో తను అనేది వర్షం మొత్తాన్ని కూడా మాయం చేసేసి వర్షం మొత్తం కూడా మాయమైపోయింది ఇక్కడ నుంచి వెళ్దామని చెప్తే లేదు నాకు చాలా స్టార్స్ అన్ని కూడా చూస్తూ చాలా ఫైర్ వర్క్స్ కాల్చాలని ఉందని చెప్పేసరికి హీరో సేమ్ అలానే చేస్తాడు. అలా చేసి తనకనేది కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా తనకి తిరిగి రెస్పాండ్ అవుతూ కిస్ చేసుకుంటూనే ఉంటారు. అలా హీరోయిన్ అలానే కిస్ చేస్తూ తాగిన మైకంలో అలానే నిద్రపోయేసరికి హీరో ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉందని అంటాడు. మరోవైపు మా హ్యాన్ అలాగే హీరో అసిస్టెంట్ కూడా కలిసి నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి హ్యాన్ ఏమో ఫుల్గా తాగడంతో మళ్ళీ నువ్వు చాలా హ్యాండ్సప్గా ఉన్నప్పుడు కిస్ చేసుకుందాం మన ఇద్దరు కూడా కిస్ చేసుకుంటూనే ఉంటారు. అది చూసిన హ్యాన్ డోస పిచ్చిదాన్న ఏం చేస్తున్నావే నా కిస్లన్నీ కూడా నువ్వే దోచేసుకుంటున్నావు తెలుసా అని చెప్తూ ఉంటే ఏమైంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాంలే అని అంటూ ఉండేసరికి హీరో అసిస్టెంట్ ఏమో అతి కష్టంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే హ్యాన్ ఏమో తనకి గుడ్ బై చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి అసిస్టెంట్ ఇంకేం చేయాలో తెలియక తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. కానీ తనకనేది కిస్ చేసినట్టువే గుర్తొస్తూ ఉంటాయి. మరోవైపు మీ హీరోయిన్ పడుకునే వెంటనే మళ్ళీ తనకనేది డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఒక అమ్మాయిని ఒక పర్సన్ కిడ్నాప్ చేసుకొని వెళ్ళిస్తూ ఉంటే ఈసారి తనకనేది ఒక పుట్టుమచ్చ అనేది కనిపిస్తుంది. వెంటనే విషయము హెడ్ ఆఫీసర్ జాబ్కి చెప్పాలని తను పరిగెత్తుకుంటూ లేస్తూ ఉండేసరికి హీరో నేను ఆల్రెడీ నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను కదా ఈ ఫుడ్ తిని కావాల్సింటే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అయినా నువ్వెందుకు తినట్లేదు ఇదంతా కూడా నా కోసమే చేసావని చెప్తూ ఉండేసరికి అవును నాకు ఈ ఆకలి ఎక్కువ కాదు కాబట్టి నేను ఇదంతా నీకోసమే చేస్తాను తినని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను ఒక్కటి ఎలా తినగలను చెప్పు నువ్వు కూడా నాకు కంపెనీ
తినిపిస్తేనే కదా తినేదని చెప్పేసరికి హీరో ఉండి సరే అయితే నువ్వు నాకు తినిపించి నేను తింటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడున్న ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని హీరో దగ్గరికి వెళ్ళి తనుండి తినిపించేసరికి హీరో ఇక్కడ చాలా హ్యాపీగా తను అనేది తినేస్తాడు. అలా తిన్న వెంటనే హీరోయిన్ ఏమో సిగ్గుపడిపోతూ ఉంటే హీరోయిన్కి అప్పుడే తనకు అనేది గుర్తొస్తుంది. అలా నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉంది వెళ్ళాలని చెప్పేసరికి హీరో నేను కూడా నీతో పాటు వస్తాను కానీ ఫస్ట్ ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేయమని చెప్పేసరికి తను కూడా తింటూ ఉంటుంది. అలా వెంటనే పోలీస్ స్టేషన్కి ఇద్దరు కూడా కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే జావుండి ఇప్పుడు ఏమైందని చెప్పేసరికి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ సైకో కిల్లర్కి ఒక పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్తూ ఉండేసరికి అవును తను ఎక్కడ చూసారో గుర్తు తెచ్చుకోండి అని అంటూ ఉంటే హీరోకి అలాగే ఆ హీరోయిన్ కూడా ఒక్కసారిగా తన బెస్ట్ ఫ్రెండ్ హ్యాన్ అసిస్టెంట్ గుర్తొస్తాడు. నిజంగానే తను సూనే కదా అంటే తనే నా సీరియల్ కిల్లర్ అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనకి సైకో కిల్లర్ అనే చూపిస్తాడు. ఇదంతా కూడా హ్యాన్ అసిస్టెంటే చేస్తూ ఉంటాడు. ప్రతి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ నుండి నేను నీకు ఒక విషయం చెప్పాలి పద అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఇంటికనే తీసుకొని వచ్చేస్తారు. అలా వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో తనకనే చెప్తుంది వాళ్ళిద్దరు కూడా డిమాన్ కింగ్ అని. అలాగే తనేమో అసిస్టెంట్ చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హ్యాన్ ఏమో నువ్వేమైనా నాకు అబద్ధాలు చెప్తున్నావా నిజం చెప్పు లేకపోతే నేనేం చేస్తానో తెలుసు కదన్నా. కానీ నిజమే బాబు నేను చెప్తున్నంత కూడా నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అలాగే నీ అసిస్టెంట్ ఉన్నాడే సో అతనే సైకో కిల్లర్ ప్రతి ఒక్క మర్డర్ కూడా చేస్తున్నాడు కానీ తన గురించి ఎవరికి కూడా తెలియకూడదని నీ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడని చెప్పేసరికి నువ్వు నాకు నమ్మవని నాకు తెలుసు అని చెప్పేసరికి హ్యాన్ ఏమో నేను ఎందుకు నమ్మను నువ్వు చెప్పినటువంటి కూడా నిజమైతే నాకు తెలుసు కానీ నాకు నమ్మకం కలగాలంటే అని చెప్పి హీరో అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నాకు వెంటనే ఒక ఫ్లవర్ బుకే ప్రత్యక్షమై చేయమని చెప్పేసరికి అసిస్టెంట్ ఒప్పుకోడు. కానీ హీరో కోపంగా చూసిన వెంటనే ఒక బుకే అనేది తయారై అక్కడికి వస్తుంది. అది చూసిన హ్యాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతేకాదు నాకు ఒక డైమండ్ రింగ్ కావాలి అలాగే డ్రెస్ కావాలి అలాగే జ్యువెలరీ కూడా కావాలని చెప్పేసరికి వెంటనే తన మ్యాజిక్ వాడి మొత్తం కూడా వచ్చేలా చేసేస్తాడు. అది చూసిన హ్యాన్ ఏమో ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి నిజంగా ఇది చాలా బాగుంది తెలుసా అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళకి అనేది డోర్ బెల్ మోగుతుంది. అలా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళకి పార్సల్ వచ్చిందని అని అంటూ ఉంటే హీరో ఆ పార్సల్ తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఆ డెలివరీ బాయ్ ఏమో అక్కడున్న హీరోని అనేది తలపైన కొట్టి స్పృహ తప్పి కింద పడేస్తాడు. అప్పుడు ఆ డెలివరీ బాయ్ అనేది తన ఫేస్కి పెట్టుకున్న మాస్క్ని తీసిన వెంటనే అక్కడ హ్యాన్ అసిస్టెంట్ అనేది కనిపిస్తాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఒక డీమన్ గార్డ్ అని. కానీ ఏం చేస్తావు నీ దగ్గర ఇప్పుడు ఎలాంటి పవర్స్ కూడా లేవు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరు కూడా చూడట్లేదని తడి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మా అసిస్టెంట్ ఏమో హ్యాన్ దగ్గర చాలా క్లోజ్గా ఉండేసరికి హ్యాన్ నుండి నాకు గుర్తులేదు అనుకుంటున్నావు మన ఇద్దరం కూడా డ్రింక్ చేసి వైన్ తాగినప్పుడు అలాగే నేను కిస్ చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయింది అంతా కూడా గుర్తుంది పర్లేదులే మన ఇద్దరం కూడా గర్ల్ ఫ్రెండ్ లాగా ఉందా మీ బాస్ ఉన్నాడు కదా అని చెప్పేసరికి వెంటనే అసిస్టెంట్ నోరు మూసి అలాగే అవన్నీ కూడా అస్సలు జరగవని చెప్పేసరికి ఎందుకు నా ఫ్రెండ్ అలాగే మీ బాస్ కూడా ఉన్నారు కదా అని చెప్తూ ఉంటే అందుకే ఇప్పుడు మా బాస్ లైఫ్ చాలా డేంజర్లో ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఆ మాటలు విని ఏమైందో నిజం చెప్పని అంటూ ఉంటే నిజం చెప్తున్నాను విను మా బాస్ మీకు 3 years బ్యాక్ మిమ్మల్ని సేవ్ చేయడానికి తన బ్లడ్ ఇచ్చాడు అలాగే మీకు అన్నీ కూడా నిద్రలో ముందే ఏం జరుగుతుందో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి తప్ప అంతకు మించి ఇంకేం లేదు. అలాగే ఇప్పుడు తన కనుక మిమ్మల్ని చంపేయకపోతే తన సూపర్ పవర్స్ ఎప్పటికీ కూడా రావు అలాగే పనిష్మెంట్ని అనుభవిస్తూనే ఉండాలి తను కొద్ది రోజులు కూడా చనిపోతాడని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఇప్పుడు తను బతకాలంటే ఏం చేయాలని చెప్తూ ఉంటే ఏం లేదు మీరు చనిపోయిన తర్వాతే తన బ్లడ్ మళ్ళీ తిరిగి తనకు వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఏడుస్తూ తను ఇంకా ఇక్కడికి రాలేదు ఏం జరిగిందని అంటూ ఉండి హీరో గురించి వెతుకుతూ ఉంటే అప్పుడే తనకు అనేది హీరోయిన్కి ఫోన్ వస్తుంది. ఎవరని చూస్తూ ఉంటే హ్యాన్ అనేది వీడియో కాల్ చేసి చూసావా ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నా చేతుల్లో ఉన్నాడు నీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏం చేయాలో చెప్పని అంటూ ఉంటే హ్యాన్ ఏమో నువ్వు చెప్పింది వెంటనే తను వదిలిపెట్టన్నా కానీ అది విన్న సూన్ ఇప్పుడు నేను మీ అసిస్టెంట్ని కాదు తను ఇప్పుడు ఒక గాడ్ కావచ్చు కానీ మనిషి ముందు ఇప్పుడు తను అసలు ఏమి కూడా పని చేయలేడు నేను చెప్పింది మీరు చేయండి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఇప్పుడు ఇదంతా కూడా నా వల్లే కదా నువ్వు కనుక నన్ను సేవ్ చేయకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఉండేవాడు కాదు కదా నన్ను క్షమించు అలాగే నా వల్ల వచ్చినది మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్తూ ఉంటే హీరో ఏమో పిచ్చి డిసిషన్ అసలు తీసుకోవద్దు నాకు అసలు ఏమీ కూడా కాదు నేను ఒక డీమన్ కింగ్ అని అన్నా కానీ హీరోయిన్ ఏమో ఏడుస్తూ నన్ను క్షమించండి అంకుల్ అని చెప్పి వెంటనే తన ఫోన్ అనేది కట్ చేస్తూ ఉండేసరికి అదంతా చూసిన సూ ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ రిలేషన్ చాలా ఎక్కువైపోయింది వెంటనే నేను చెప్పింది చేయమని తను అనేది ఫోన్ కట్ చేస్తాడు. కానీ సూ చెప్పింది హీరోయిన్ అసలు ఏమాత్రం వినకోకుండా
ఆలోచించకుండా వెంటనే ఒక డిసిషన్ అనేది తీసేసుకుంటుంది. అది విన్న హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ హ్యాన్ కూడా ఏడుస్తూ చేయొద్దన్నా కానీ తను చేస్తానని అంటూ ఉంటే మరోవైపు మోస్తూ ఉండి హీరో దగ్గరికి వెళ్తూ ఉండేసరికి హీరో నువ్వు నన్ను అసలు ఏమి కూడా చేయలేవని చెప్తూ ఉన్నా కానీ ఇప్పుడు నీకు ఆల్రెడీ పవర్స్ అన్ని కూడా సీజ్ అయిపోయాయి కదా, నువ్వేం చేస్తావు చెప్పు, నన్ను ఏమి కూడా చేయలేవని చెప్తూ తను గట్టిగా అంటూ ఉండేసరికి సరే అయితే చనిపో అంటే ఒక్కసారిగా హీరో ఉన్న మ్యాజిక్ పవర్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అలా ఇంతసేపు కూడా తన చైర్లో కూర్చున్న వాడంతా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలా అసిస్టెంట్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. అది చూసిన హీరో ఏమో తన రెక్కలను ఒక్కసారిగా ప్రత్యక్షమైపోతాయి. అది చూసిన సూర్య ఏమో భయపడిపోతూ వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ చనిపోయినట్టు, తన ఏజ్ వచ్చేసి 25, అలాగే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందన్న మాట వినేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో పక్కనున్న అసిస్టెంట్ వైపు చూసిన వెంటనే అసిస్టెంట్ ఏమో ఇప్పుడు ఏం జరిగింది, నువ్వు నన్ను అసలు చంపేయలేవని, నువ్వు నన్ను అసలు టచ్ కూడా చేయలేవని అంటూ ఉంటే హీరో ఒక్కసారిగా తన మ్యాజిక్ను వాడి ఆ అసిస్టెంట్ ఏమో తన దగ్గరికి తెచ్చేసుకుంటాడు. అలా సూన్ ఒక్కసారిగా గొంతు పట్టి నువ్వు వెంటనే చనిపో, ఇప్పుడు నేను గార్ని కావచ్చు కానీ డిమాన్గా మారినానంటే నా వల్ల నన్ను ఎవరు కూడా ఏం చేయలేరని తను అక్కడికే చంపేసి పడేస్తాడు. అలా అప్పుడు హీరో అసిస్టెంట్ ఏమో హీరోయిన్ ఎత్తుకొని తన దగ్గరికి తీసుకొని వచ్చేసరికి హీరో కూడా ఒక్కసారిగా హీరోయిన్ చూసి తన దగ్గరకనే తీసేసుకుంటాడు. అలా హీరోయిన్ చూస్తూ ఏడుస్తూ ఇదంతా కూడా నా వల్ల కదా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా ఇలా కానివ్వకుండా చూస్తానని అంటున్నా కానీ హీరోయిన్ అసలు ఏమాత్రం స్పృహ లేకుండా అలానే ఉంటే అసిస్టెంట్ ఏమో నన్ను క్షమించండి బాస్ అని అంటాడు. కానీ అప్పుడే తనకనేది పైన నా డిమాండ్ కింగ్ నుంచి మరి ఇంకొక నోట్ అనేది హీరోకి వస్తుంది. అదేదో కాదనమాట, ఇప్పుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు రావాలంటే తిరిగి రావచ్చు, అలాగే మీ పవర్స్ అన్ని కూడా మీకు తిరిగి వస్తాయని చెప్పేసరికి హీరో నేను తనకి ఎప్పటికీ కూడా ఒప్పుకోనని చెప్పి హీరోయిన్ చనిపోతే నేను కూడా తనతో పాటే వెళ్తానని చెప్పి తను కిస్ చేసిన వెంటనే అసిస్టెంట్ ఏమో బాస్ మీరు ఎప్పుడు కూడా అలాంటి డిసిషన్ తీసుకోవద్దండి అన్నా కానీ హీరో ఒక్కసారిగా తనని తాను చూసుకుంటాడు. అలాగే ఆ నోటు వైపు చూసినా కానీ తను అసలు పట్టించుకోకుండా తను అనేది ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి ఇష్టపడింది, తన కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి తనకి తానే హీరో తన పవర్ మొత్తాన్ని కూడా యూజ్ చేసి హీరో కూడా సూసైడ్ అనేది చేసేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్తో పాటు ఉన్న ప్రతి ఒక్క మెమరీ అనేవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలా హీరో అనేది తను చూసిన ఎప్పుడు ఎలా కలిసాడో అలా ఎలా ఫీలింగ్ కలిగింది అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇంకా నువ్వు లేకున్నప్పుడు నేనుండి ఏం లాభం అని చెప్పి తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉంటే ఇదంతా చూసిన అసిస్టెంట్ మా బాస్ ఇలా చేసుకోద్దని అన్నా కానీ హీరో ఆల్రెడీ తను హర్ట్ చేసుకుని ఉంటాడు. అలా హీరో మొత్తం కూడా మాయమైపోయేసరికి అక్కడున్న అసిస్టెంట్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. తర్వాత 18 సంవత్సరాల తర్వాత అనేది చూపిస్తారు. తర్వాత హీరో అలాగే హీరోని మళ్ళీ కూడా రీబోర్న్ అయిపోయి ఉంటారు. అలాగే హీరోని ఒక రిచ్ ఫ్యామిలీలో కూతురులాగా తనకి చాలా మంది గాడ్స్ అనేది వచ్చి ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా కార్లో నుంచి దిగుతూ ఉంటే అప్పుడు ఒక బైక్ పై నుంచి హీరో కూడా వస్తాడు. వాళ్ళిద్దరిది కూడా సేమ్ క్లాసే ఉంటుంది. అప్పుడే హీరో తన వైపు అలానే చూస్తూ వస్తూ ఉండేసరికి హీరో తను దాటుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరో నుండి చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాం అంకుల్ అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన వైపే చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరో కూడా తన వైపు అలానే చూస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.